నమస్కారం స్వామీజీ. డిజైర్ అనేది ఒక మనిషికి చాలా చాలా బాండేజెస్ ఇంకా అటాచ్మెంట్స్ తీసుకొస్తుంది కదా. కానీ డిజైర్ లేకపోతే ఒక మనిషి ఎలా తన గోల్ని రీచ్ అవ్వగలుగుతాడు? ఇక్కడ డిజైర్ కోరికకును మన అటాచ్మెంట్స్కి మన ఆకర్షణలకి వ్యత్యాసం తెలుసుకోండి. ముఖ్యంగా వివేకానంద కూడా డిజైర్ ఉండింది, భగవత్ సాక్షాత్కారం. ఆ డిజైర్తోనే ఆయన రామకృష్ణ దగ్గరికి వెళ్ళారు. దేవుని చూసారా, దేవుని చూసారా అని. మన నార్మల్ కొలోక్వియల్ భాషలో అది డిజైర్ అనుకుందాం. ఐన్స్టీన్కి డిజైర్ ఉండింది. సో ఈ డిజైర్ అనేది ఇట్స్ ఎ కీ, ఇగ్నిషన్ లాగా. బట్ అది అటాచ్ అయిపోయావా, నువ్వు తర్వాత దాన్ని అధిగమించావా, నువ్వు ఇంకా దాన్ని ప్యూరిఫై చేసుకొని ముందుకు వెళ్ళావా అనే ఒక సాధన మనం అందరం చేయాలి. ఆకర్షణలు, కోరికలు. కొన్ని కోరికలు ఉంటాయి, దే ఆర్ టూల్స్ ఫర్ యూ టు గో ఫార్వర్డ్. ఒక మోటివేటింగ్ ఫోర్స్. ఎందుకంటే మన పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ నాలుగిట్లోనూ ఒక హైందవుడు, ఒక వేదాంతి, మన సనాతన ధర్మంలో అవన్నీ ఆచరించాలి. అర్థం అంటే ఎకనామిక్స్, ఎర్నింగ్ మనీ, బిజినెస్. సో దానికి ఇది లేదే, నువ్వు అన్నీ త్యజించాలని లేదే. సో అర్థం అంటే మనకి గాడెస్ ఆఫ్ వెల్త్, లక్ష్మీదేవిని మనం పూజిస్తాం ప్రతి శుక్రవారం. ఒక ఎంబాడిమెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆవిడని పూజిస్తే, లలితా సహస్రనామం చేస్తే, మంగళాశాసనం చేస్తే, తర్వాత లలితా పూజలు చేస్తే మనకి ఒక బ్లెస్సింగ్ కలుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. సో అందుకే స్త్రీలు వీళ్ళందరూ లక్ష్మీ పూజకి ఒక రోజు ఇచ్చారు. సో కాన్సన్ట్రేషన్ వస్తుందని. ఒక రోజు అని కాదు, ప్రతిరోజు మంచి రోజే. బట్ ఆ రోజుకి మనం ఆ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని పెడతాం. సో ఈ విధంగా మన కోరికల్ని ప్యూరిఫై చేసుకోండి. సో నీ కోరికల్ని ఎప్పుడైతే నువ్వు అధిగమిస్తావో, అప్పుడు నా ప్యూరిఫై చేస్తావో, కంట్రోల్లో పెట్టుకుంటావో, అప్పుడు నువ్వు ముందుగా నీ ప్రయాణం ముందుకు పెడుతుంది. నువ్వు అట్రాక్షన్స్ అయిపోయి నువ్వు వేరే కామవాంఛనలో పడి లేక నువ్వు వీక్ అయిపోతే ఆ కోరికలు నీ తల మీద కూర్చుంటాయి. దే విల్ నాట్ అలౌ యూ. సో ఇక్కడ మరొక పాయింట్ నువ్వు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఏమిటంటే, గుడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తావా, మొక్కుకుంటావా? ఈ వ్యత్యాసం తెలుసుకోండి. అప్పుడు ఈ కోరికకి నువ్వు అట్రాక్షన్స్కి నీకు వ్యత్యాసం తెలుస్తుంది. 99% 99% ఏం చేస్తారు, మొక్కుకుంటారు. ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని. సో యు ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ గాడ్. రామకృష్ణ అంటారు, త్వమేవ మాత త్వమేవ పిత, కాళీమాత నువ్వు పుత్రుడు అయినప్పుడు ఇంకేంటి మళ్ళీ దేవుడిని అడిగి నాకు ఇది అది అని తల్లికి తెలీదా? నువ్వు చెప్తేనే తల్లికి ఒక రిక్వెస్ట్ తెలీదా? ఇదేస్తుందా? నువ్వు వెళ్ళి డిమాండ్ చేయాలి ప్రతిసారిను. ఇట్ ఈస్ లైక్ గోయింగ్ టు ఏ కింగ్ అండ్ ఆస్కింగ్ 1 కిలో బ్రింజాల్. అదే బంగారం అడగవయ్యా, నువ్వు ఐశ్వర్యం అడగవయ్యా, రత్నాలు అడగవయ్యా, 1 కిలో వంకాయలు అడుగుతున్నావు. ఎంత వీక్ మైండ్ నీది. ప్రపంచాన్ని అడుగు, నీ ఆనందాన్ని అడగవయ్యా. త్రైలోక్యమే తదఖిలం తవ పాదమూలే. అంత అద్భుతమైన నువ్వు ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినప్పుడు, నీ ఇష్టదేవత ఇస్తున్నప్పుడు మరి చిన్న చిన్న కోరికలతో నువ్వు ఇదైపోతున్నావు. అందుకే వివేకానంద ఒక లేఖలో అంటారు, ఇక్కడ అమెరికా నుండి మెడ్రాస్కి రాస్తారు, డైమండ్స్ ఆర్ హిడెన్ ఇన్ యువర్ హార్ట్, వజ్ర వైడ్యూలు నీ హృదయంలో గర్భితంగా ఉన్నాయి. సముద్ర తీరంలోకి వెళ్ళి చిల్లి గవ్వల కోసం ఎదుగుతున్నావు. అబిడ్స్ మార్కెట్కి వెళ్ళి 5 రూపాయలు ఒక టాయ్ పీస్ బొమ్మ ఇవ్వు అంటే, పంచమంతా నీకు బొమ్మే, ఆడుకో, దాంతో ఆనందంగా ఉండు, బీ ఫ్రీ. అప్పుడు ఈ కోరికల్ని నువ్వు ఒక ఎనర్జీగా యూజ్ చేయొచ్చు. ఇట్ వోంట్ బీ ఎ బాండేజ్. ఎప్పుడైతే నువ్వు కోరికల్ని ముడి కట్టేసుకొని నువ్వు చేతులు కట్టినావో అప్పుడు నీకు కష్టం అవుతుంది. ఫ్రీడమ్ లేదు నీకు. యు ఆర్ బౌండ్ బై సర్టెన్ డిజైర్స్. బీ ఫ్రీ అండ్ అచీవ్ ద గోల్ ఇన్ ది షార్టెస్ట్ పాసిబుల్ టైం, సో దట్ ఎంతో పని ఇంకా ఎక్కువ చేయొచ్చు. అబ్దుల్ కలాంకి గోల్స్ డిజైర్ ఉండేది కదా, అది యువకులందరూ చక్కగా ఉండాలి, వాళ్ళందరూ జాబ్ క్రియేటర్స్ అవ్వాలి, మంచి మంచి ఇన్నోవేషన్స్ చేయాలని డిజైర్ కదా అది. బట్ ఆ డిజైర్ గేవ్ ఫ్రీడమ్ టు హిమ్. ఇట్ డి నాట్ గివ్ హిమ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. ఆనందంగా ఆయన పనిచేస్తూ మౌనబడి కళ్ళు మూసుకున్నాడు. వివేకానంద కూడా ఇండియా మళ్ళా సింహాసనం మీద కూర్చోవాలి, తల్లి భారతి విరాజిల్లాలి, ఆనందంగా ఉండాలి, జగద్గురు అవ్వాలి. ఇట్స్ ఎ డిజైర్ కదా మన వ్యవహారం మాటల్లో. బట్ అది ఇట్స్ ఏ గ్రేట్ సర్వీస్ టు ద నేషన్. So your desire should help the national cause and your inner purity and spirituality.